హలో గూగుల్. బోర్ని అక్క ఇది కూడా సప్పుడు ఎత్తలేదండి. ఉగాది గోలే మౌనవ్రతం ఇట్లా పట్టిందా ఏంది? నేను నీకు అన్నయ్యను కాదు. సరే పాదమ్ముడు తెంపించావు. చూడు అగో ఊరి అక్క నిజంగానే గారా గూగుల్ కూడా విత్తుతాంది. ఓయ్ నవ్వుకుంటూ పోతున్నాయింది, ఏం సంబంధం చెప్తలేవు? కడిగి తొక్కడనివా? అరే ఏంట్రా ఇది? నవ్వుతూ అర్థమైతలేదా నల్ల మొక్క పోడా? నా పొలంలో మొలకలు వచ్చా. అరే గా పాట కాదురా, మంచి పాటే, మంచి పాట. ఈ పాట నేనైతే అగోరా వాళ్ళ డిజిటల్ టైర్ ఇన్ఫ్లేటర్ అయితే తీసుకున్నాను. మనం ట్రావెల్ చేసేటప్పుడు ఇది మనతో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇది మన మెయిన్ ప్రోడక్ట్. ఇది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, ఇవి డిఫరెంట్ నాజల్స్ అండ్ అడిషనల్ ఫ్యూజ్, డీసీ మోటార్ కేబుల్, ఏసీ మోటార్ కేబుల్, వారంటీ కార్డ్, కూల్ బ్యాగ్ ప్రోడక్ట్ పెట్టుకోవడానికి. ప్రోడక్ట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఒక హ్యాండిల్ ఇచ్చారు రెడ్ కలర్ లో, సైడ్ కి స్టైలిష్ లుక్ లో రెడ్ కలర్ ఇచ్చారు. 21 సెంటీమీటర్స్ లెంత్, 15 సెంటీమీటర్స్ విడ్త్, 4 రబ్బర్ స్టాండ్స్ ఇచ్చారు. టాప్ లో 4 బటన్స్ ఇచ్చారు, ప్లస్ మైనస్ పవర్ ఆర్ బటన్. ఫ్రంట్ లో ఎల్ఈడి లైట్ ఇచ్చారు. డౌన్ లో ఏసీ పవర్ అండ్ డీసీ పవర్ ఇచ్చారు. ఇండికేషన్స్ కూడా ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. కంపేర్ చేస్తే ఏసీ పవర్ కేబుల్ కంటే డీసీ పవర్ కేబుల్ లాంగ్ ఉంది. ఏసీ పవర్ సప్లై చేద్దాం. డిస్ప్లేలో చూస్తున్నారు కదా, టార్గెట్ 250 ఇచ్చారు. డౌన్ లో యూనిట్ కిలోగ్రామ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చారు. పిఎస్ఐ లోకి చేంజ్ చేద్దాం. ఆర్ బటన్ ప్రెస్ చేసి టార్గెట్ ప్రెజర్ కూడా చేంజ్ అయ్యింది, 36 అని. మళ్ళీ ఆర్ బటన్ ప్రెస్ చేస్తే యూనిట్ లో బార్ అని చూసాం. మళ్ళీ ఆర్ బటన్ ప్రెస్ చేస్తే కేపీఏ అని చేంజ్ అయింది. పిఎస్ఐ లోకి వచ్చేద్దాం. టార్గెట్ వాల్యూ లోకి ప్లస్ ఆర్ మైనస్ ప్రెస్ చేస్తే వాల్యూస్ చేంజ్ చేసుకోవచ్చు. ఎల్ఈడి లైట్ కావాలి అంటే ఆర్ బటన్ 3 సెకండ్స్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. మళ్ళీ 3 సెకండ్స్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది. టైర్ కి కనెక్ట్ చేసి చూద్దాం. ఏసీ పవర్ కనెక్ట్ చేద్దాం. టార్గెట్ 37 పెడదాం. టార్గెట్ రీచ్ అవ్వగానే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు కార్ కి డీసీ పవర్ సోర్స్ యూజ్ చేద్దాం. టార్గెట్ ప్రెజర్ 37 PSI. పవర్ ఆన్ చేద్దాం. ఆటోమేటిక్ గా ఆగిపోయింది టార్గెట్ రీచ్ అయిపోయాక. ఇన్ఫ్లేటర్ లో అదర్ నాజల్స్ ఇవి. బ్లాక్ ఏమో ఇన్ఫ్లేటర్ టైర్స్ కి, గోల్డ్ ది ఏమో బైసైకిల్ టైర్స్ కి, బాల్ పంప్ నీడిల్ ఏమో వాలీబాల్ ఆర్ ఫుట్బాల్ ఇలాంటి వాటికి. బాల్ పంప్ నీడిల్ డెమో చూద్దాం. 36 PSI టార్గెట్ పెడదాం. చాలా ఫాస్ట్ గా అయిపోయింది. ఏసీ అండ్ డీసీ పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలే నాకు. 2 చాలా బాగున్నాయి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. స్టోరేజ్ కి ప్రాబ్లం లేదు, బ్యాగ్ లో పెట్టి మీ కార్ లో పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసిరు కదా ఈ ప్రోడక్ట్ మనకి ఎంత యూజ్ అవుతుందో. మీకు ఇట్లా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో అండ్ కమెంట్ బాక్స్ లో లింక్ ఇచ్చినా వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. ఏమైంది రపోరాన్లు ఎక్కడోళ్ళు అక్కడ కూర్చున్నారు, ఏమో బీరిపోయి. ఇవాళ ఉగాది కదా, ఉగాది పచ్చడి వేసుకోవద్దా? ఉగాది అని మా గుర్తుందే, కానీ ఉగాది పచ్చడి వేసడే గుర్తులేదు. ప్రతి ఏడు ఉగాది రానే బట్టే ఎట్లా వేసినా కూడా గుర్తుకులేదా అని ఆనేషిని నీకు కూడా తెలియదా? నాకు అవేవి తెలియదే. ఉగాది పచ్చడి వేస్తే తాగుడు, బూరెలు వేస్తే తినుడు తెలుసు అంతే. మా తల్లే తినుడు తాగుడు తెలుసు కానీ అది చేసుడు తెలియదా? నువ్వేవో బాగా అంటున్నావు, అసలు నీకు తెలుసా అని? నాకు కూడా తెలియదు, మరి ఎవరికి తెలుసు చెప్పుండ్రి. ఆనే సంతోష్ని, నువ్వేమో ఉగాది పచ్చడి గురించి 9 తీర్లా చెప్తే వాడే ఇలాకి ఎవరికి తెలియదట, చెప్పు ఒకసారి. అగో ఈ నల్ల ముఖంది నాకే తెలియదు. నేను మొన్న ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తే ఇప్పుడు మళ్ళీ నన్నే అడుగుతుంది. వీళ్ళందరూ ముంగట నా ఇజ్జతి అనికి. ఏమైందే మళ్ళీ నీకు నువ్వే నీ లోపల నువ్వే అంత గులుక్కుంటున్నావు? నీకైనా తెలుసా తెలియదా? ఏ దానికి మా తెలుసు, మొన్న తొందర చెప్పింది. చెప్పు చెప్పు. చెప్తా. ఆవాలు, జీలకర్ర, మెంతులు, జాంపండు, మామిడి పండు, చింతపండు, కరివేపాకు, వేపాకు, గంతే. ఇది నేను చూడలా. అగో ఇదేంటి సంతోష్ని, మొన్ననేమో వేరే చెప్పినావేమో, ఇవాళ ఆవాలు జీలకర్ర అంటున్నావు. అవి ఎక్కడికి వెళ్ళొచ్చినాయి? ఓ పిసదానా, ఇంత నూనె పోసి ఆవాలు జీలకర్ర మెంతులేసి తాలిపెడితే ఉగాది పచ్చడి మంచిగా ఉంటదే. నీకు మొన్ననే చెప్దాం అనుకున్నా కానీ నేను మర్చిపోయింది. ఏంది ఉగాది పచ్చడిని తాల్పు కూడా ఎత్తారా? అసలు నేను ఎప్పుడు కూడా ఇన్లే.
నీకు ఉగాది పచ్చడి గురించే తెలియదా? నువ్వెప్పుడు తింటావే? అయినా కానీ ఒకప్పుడు వేసుకోలేరు కావచ్చు, కానీ ఇప్పుడు అందరు వేసుకుంటుర్రే తాల్పుకు. ఈ తాల్పు కేసుడేందో, ఈ ఆవాలు జీలకర్ర మెంతులు వేసుడేందో నాకేం అర్థమైతలే. నీకు తెలుసా తెలియదా అసలు? అగో తెలుసని చెప్పంగా కూడా మళ్ళీ తెలుసా తెలియదా అని అడుగుతావేందే? ఏమో మరి, మేమైతే గిట్లే వేసుకుంటామే. ఉగాది పచ్చళ్ళ తాల్పుకైతే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది చెప్పేదైతే నాకేం అర్థమైతలేదు. ఇది చెప్పినట్టుగా మనం చేస్తే ఉంటామో పోతామో మరి. నిజమేనే, దాని మీద నాకు కూడా ఎందుకో తేడా కొడుతుంది. సప్పుడేక గూగుల్లో కోదాం, గూగుల్ తల్లిని నమ్ముకుందాం. గూగుల్ తల్లి ఎట్లా అంటే అట్లనే, అల్లం ఏమంటే అల్లం వేద్దాం, బెల్లం ఏమంటే బెల్లం వేద్దాం. అగో ఇన్నవానే గూగుల్ తల్లట, పోయి అడిగి రాపో చెప్పండి. ఉగాది పచ్చడి వేసుకొని తాగద్దా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. సరే నేను చెప్పేది ఎట్లాగో మీరు నమ్మతలేరు కదా, పోయి అడిగతే తీయగా. నేను మళ్ళీ ఇడికే వస్తా, నేను వచ్చాక ఇన్నే ఉండుర్రి, మీరు నన్ను ఇడిచిపెట్టి పోకుర్రి. ఓ అవ్వ ఎటు పోతాన్నావు? అగో మీరేందే, కాలికి పెడితే మెడకు పెడతారు, మెడకు పెడితే కాలికి పెడతారు. నేను చెప్పేది నమ్మకపోతిరి, నేను పోయి అడగత్తా అంటే తోలకపోతిరి. అవ్వ తల్లి నీకో దండం. గూగుల్ అంటే మన ఇంటికాన్నో మన ఊళ్ళనో పక్కూళ్ళనో ఉండదు, మన ఫోన్లు ఉంటుంది. అది భలే అమ్మన్నది, నువ్వు భలే అవుతున్నావు పో. నీకు తెలియదని నాకు అర్థమైంది కానీ కూసో సప్పుడేక. అయ్యో దీప నువ్వడు గూగుల్ తల్లిని. ఏ నేను అడగనే దాన్ని. అగో మళ్ళీ నీకేమైందే? ఏమవుడేంది, మొన్న దానికుని నాకు లొల్లయింది. అదే పిసా అనుకుంటే నువ్వు దానికన్నా గాన పిసా లెక్కున్నవేందే? అయినా గూగుల్తోనే లొల్లి. ఏం లొల్లా? అడగక ఒక్కసారి రీఛార్జ్ చేయమన్నా గంతే. అది నా ఫోన్లోనే ఉంటుంది, నా ఛార్జింగ్ ఎవడో కొడుతుంది, నాకే రీఛార్జ్ చేస్తలేదు. దాని ఇంట్లో పీనిగెళ్ళా. అబ్బా అందరికందరు భలే అలిగినరే. ఆనే అశ్విని, ఇక నువ్వన్న అడగరాదు కొద్దిగా. ఏ దాని గురించి నాకు తెలియదే, అయినా నా ఫోన్లో బ్యాలెన్సే లేవు, నువ్వు చూడు. అవ్వ తల్లి మీ అందరికి ఒక దండం. అందరు మంచిగా మోపాయిరు. ఒకదాన్ని అడిగే అంటే అది ఎటో పోతుంది అడిగత్తా అని. దీన్ని అడుగు అంటే దానికి నువ్వు నాకు లొల్లి అయింది అని బట్టే. ఇక నిన్ను అడిగితే నేను అలా బ్యాలెన్స్ లేవని పడుతుంది. నేనే అడుగుతుంది. హలో గూగుల్. బోర్ని అక్క ఇది కూడా సప్పుడు ఎత్తలేదేంది? ఉగాది గోలే మౌనవ్రతం ఇట్లా పట్టిందా ఏంది? అలిగిందా? దాని గురించి నాకు మా తెలుసు, అది ఊకే అలుగుతుంది, బాగా రంకులది. నీ ముఖం నేను డాటా ఆన్ చేసుడు మర్చిపోయినా. ఇప్పుడు అత్త జూడిగా. హలో గూగుల్. హాయ్, ఏం కావాలో చెప్పండి. చూసిరా ఎంత మంచి ఆన్సర్ ఇస్తాందో. మీ అందరికన్నా ఇది నయ్యం. ఉగాది పచ్చడి వేసుడు ఎట్లా గూగుల్? సమయం తెలుగు ప్రకారం మామిడికాయను, మిరపకాయలు, కొబ్బరిని సన్నగా తరగాలి. నువ్వు చెప్పింది తప్పు. ఉగాది పచ్చడి విధానం చెప్పు. నాకు వెబ్లో దొరికిన ఫలితాలు ఇవిగోండి. ఓర్ని అక్క ఇదేంద్రో మళ్ళీ వెబ్లోకి పోయి చూడు అంటాంది. ఇదేదో ముక్క ముందు చెప్తే మనం యూట్యూబ్లోకి పోయి అడుక్కోకపోదామా? నువ్వే బాగా వంగుతావు కానీ గూగుల్ తల్లిని అడుగుతా చెప్తుందని. ఇప్పుడు మంచిగా అయిందా? ఇక చెప్పనా, యూట్యూబ్లో పోయి అడుగు. ఉగాది పచ్చడి ఎప్పుడు వేసుకుంటావు, ఎప్పుడు తాగుతాం? సరేనే కొట్టి చూ తాగిగా. వచ్చినాయే చెప్తా నాగు. దొరికినాయి. ఏవేవో చెప్పాలా? చెప్పే. మామిడికాయ, ఉప్పు, కారం, చింతపండు, ఇంకోటి ఏమన్నా బెల్లం, వేపపూత, గింతే. ఆనే గాయద్దానా, నీకు తెలిసాను బాగా వంగుతావు కానీ నువ్వు చెప్పినట్టు గిట్ట చేస్తే ఈ వరకు మేము జప్తం కావచ్చు. ఈ పండగ మావించలా పోవిగా. అంటే నిజానికి నాకు కూడా తెలియదే, మీ అందరి ముంగట ఇజ్జత్ అవుతుందని ఏదో ఒకటి చెప్పిన. ఇప్పుడు అదైతే చెప్పింది కదా, పోయి తెచ్చుకొని చేసుకుందాం పార్రి. సరే చేసుకుందాం కానీ ఉగాది పచ్చడి కావాల్సినవి మీరు 3 తేపర్రి, మేము 3 తెస్తాం. అందరం కలిసి పోతే ఉత్తగా టైం వేస్ట్ అవుతుంది. ఇగో మేము ఉప్పు, కారం, వేపుతో తెస్తామే, మిగిలిన 3 మీరు రేర్రి. సరే ఇగో దీప మామిడికాయలు, చింతకాయ, బెల్లం మనం తెద్దాం పా. మనం ఇటు పోదాం ఇద్దరం. ఏడికొచ్చుడో ఫోన్ చేస్తాం. సరే. ఎటు పోతుర్రే? సావోతన్నం అత్తవా నువ్వు? ఓహో సావోతురా. పోరి నీళ్ళని బాయిలో దునికి చచ్చిపోరి. ఇక అక్కడికి పోకపోతే ఇగో ఇక్కడ పోతుంది, ఇంట్లో దునికి తావుర్రి.
ఒక ఎర్రోడా మేమేమో ఉట్టిగా అంటే నువ్వు నిజంగానే సాగుపోరంటానమేంది పండగోలే నువ్వే సావాలా దునికి మేమెందుకు సత్తాం కాదే నేను ఎంత మంచి అడిగినే ఎటు పోతుర్రే అన్న మీరే అన్నారే సాగుతున్నావు అన్నారు నీళ్ళని బయట దునికి తావుర్రి లేకుంటే ఈ బొందల పడి తావుర్రా అన్న తప్పానే నీ తప్పే మమ్మల్ని మందలిచ్చుడు నీ తప్పే పేరెంటానికి పోయినప్పుడు నల్లవిల్లు ఎదురైనట్టు నువ్వు ఎదురైనవేంద్ర నల్ల మొక్కపోడా ఓ అవ్వా పండుగోలే మందలిచ్చు నా తప్పే మేము మందలిచ్చినందుకు నా చెప్తే నేనే కొట్టుకుంటా కొట్టుకోరా మరి కొట్టుకో ఎందుకు ఆలోచిస్తాను నా చెప్పు వాటికి ఇట్లా కొట్టాలా మరి అవ్వ మాట వరుస కంటే నిజంగానే కొట్టుకోమంటున్నామేంది మరి మేము కూడా మాట వరుసకే అన్నాం సత్తా అని మరి నువ్వెందుకు అన్నావురా నిజంగానే సాగు పోర్రి అని సరేనే ఇప్పుడు నా తప్పు ఇవరగా మీరు చెప్పుతో కొట్టుకోమన్నారు కదా అందుకు మీ తప్పు చెల్లుకు చెల్లు సరేనా ఇగో మీరు చెంపలేసుకోరే నేను కూడా వేసుకుంటా మేమెందుకు వేసుకుంటాం మేము వేసుకోం సరే వేసుకోకూడదు కానీ ఇగో ఇప్పుడే సమాధానం మంచిగా చెప్పుర్రే ఎటు పోతుర్రు మేమా వేప పూతకు పోతాన్నాం ఉగాది పచ్చడి చేసుకోవడానికి వేప పూత కోతురా అయినా మీకు షెట్ ఎక్కరాగానే ఇట్లనే ఇగో నేను కూడా మీతో అంతా తెంపి తపారి నువ్వెందుకు అత్తా అంటానో నాకు మా తెలిసి తీరా తెలుసుగా అది సపడేకుండు సరే గాని నువ్వెందుకు ఇంత నల్లగా ఉన్నావు ఇప్పుడేం చూసినావు అప్పట్లో అయితే మసి బొగ్గు లేకుండా ఇప్పుడిప్పుడే కొంచెం తెల్ల అవుతున్నా అంటే మళ్ళీ ఎండకాలం వచ్చింది కథం మళ్ళా బొగ్గే అయినా ఆడెట్లుంటే నీకెందుకే పా మనం వేపు పూత తెంపుకుందాం ఏ ఆవురే మా ఊనా నేను లేనానే ఇగో వేవపోతే ఏ చెట్టుకున్నా ఏ మండకున్నా ఏ కొమ్మకున్నా ఎక్కి తెంపి మీకు ఇస్తా నేను కూడా తపారి అయినా గానీ వేపు పూత వేరే చెట్టుకుంటది వేపు చెట్టుకే ఉంటది అదేనే వేప చెట్టుకే తెంపి ఇస్తా అంటున్నా పా సరే పా అన్నయ్య ఏ నేను నీకు అన్నయ్యను కాదు సరే పాదమ్ముడు తెంపించావు ఏ నేను నీకు అన్నగా తమ్ముడు కాదు నీ అవ్వ నువ్వే నాకు తోడబుట్టినావా అనే అన్న తమ్ముడు అంటున్నావు లాంగుడి వీడింది లంబడి అంటాడు నీకు అర్థం కాలేదానే లమిడి నీకు టార్చ్ లైట్ కొడతాండు టార్చ్ లైటా అంటే ఇక నీకు గది కూడా అర్థం కాకుంటే నేనేం చేయలేను పా వేపు పూత తెంపికరట నడు అరే ఇవాళ ఉగాది కదా మరి మీ ఇంట్లో ఏమైనా బూరెలు చేసుకున్నారా బూరెలు ఎక్కడిరా బూరెలు లేవు మన్ను లేవు పప్పు బూరెలు చేద్దామంటే మా వాళ్ళు భయపడతారు అగో ఇదేందురో పప్పు బూరెలు చేస్తానికి భయపడేందుకురా పప్పు గిట్ట కలితేస్తుంది ఏంది పప్పు కలితే కాదురా పప్పు మంచిగానే వస్తుంది అది నా కడుపులోకి ఏనాక కలితే అవుతుంది అంటే అర్థం కాలే ఇల్లు అర్థం కాకపోవడానికి ఏమున్నదిరా పోయిసారి పప్పు బూరెలు మంచిగా వేసిర్రు మంచిగా కడుపు నిండా తిన్నాక మొత్తం మిత్తుడే ఇల్లంతా గబ్బు వాసన వచ్చిందట అందుకే ఈసారి పప్పు బూరెలు చేసుడే బంద్ చేసిర్రు తూ గబ్బు మూడ కొడుక ఇంకా ఇంట్లో విత్తుతా అర్రా ఇంకా బయటకు పోయి విత్తుతావా ఓ పిసోడా మానబోతానికి పిత్త ఆపుకున్నాం అనుకో పానం ఏమవుతుంది ఎక్కడ వచ్చిన పిత్తు అన్నే విత్తాలే దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా తూ గబ్బు నా కొడుక నీ దగ్గర బూరాల గురించి తీయకుండా అయిపోవు నాకు ఈ పిత్తు పురాణం వినాల్సి వస్తుంది సరే కానీ మీ ఇంట్లో బూరెలు చేస్తారంటే తీసుకురారా తింటా ఎందుకురా అవి తిని విత్తుదామనా అవ్వ నీ గురించి తెలిసి మళ్ళీ నేను బూరలు తీసుకొచ్చినాకో నేను చావాలి ఏ గట్లే ఉండేదిరా తీసుకురా అవ్వ ఇప్పుడు ఏం బూర తిన్నామని వచ్చిందిరా నీకు ఇంతకుముందు పక్కింటి పద్మ అడగంగానే ఒక బూర ఇచ్చిందిరా అందుకే ఒక బూరకు ఒకటి వచ్చింది అబ్బా అద్దురా అద్దు నీ అవ్వ ఇది మొదలయ్యకుండా అయిపోవు ఇక నీ పురాణం ఆపురా వేరే జోలు ఏమైనా ఉంటుంది ఎవరో పురాణం అంటాను లోకం మీద నొక్కని విత్తనాలు చేస్తాను ఏంద్రా గూగుల్ పిచ్చుతుంది ఓరు బాడుకావు నామగడ అన్నావు ఇంకెక్కడన్నా అంటే మానం పోతుంది ఇంకా గూగుల్ ఇస్తా అదిరా ఎక్కడన్నా నువ్వు చెప్తే నమ్మతలేవు కదా నీ చెవులా నువ్వేనే వాగు హలో గూగుల్ ఒక పిత్తి విత్తవా నాకు ఏ వాసన రావటం లేదే నాకు వాసన వస్తలేదట ఆగు ఒక పిత్తు సరే రెడీగా ఉండండి నేను గెట్ సెట్ గో పిత్తు నేను ఇదొక ఆపాన వాయువు శబ్దం చూడు
అగో ఊరి అక్క నిజంగానే గారా గూగుల్ కూడా విత్తుతుంది. నీ అవ్వ ఈ టాపిక్ బంద్ చేయి, వేరే ఏమైనా ఉంటే చెప్పు. వేరే టాపిక్ అంటే ఉగాది రోజు ఉగాది పచ్చడి చేసుకుంటారు, జాతకాలు చూసుకుంటారు. జాతకం అంటే గుర్తొచ్చిందిరా, ఇవాళ నాకు రాశి ఫలాలను చూడవనాలరా. ఏగా రాశి ఏం ఫలాలు చూస్తుందిరా, ఇంకా కాశీగాని చూడవాను అందులో ఫుల్ ఫలాలు ఉన్నాయి. ఊరి లామిడి ఫలాలు అంటే కాశీగాడు అమ్మే ఫలాలు కాదురా, రాశి ఫలాలు అంటే మన జాతకంలోకి సంబంధించిన ఫలాలు ఉంటాయి, వాటిని చూసుకోవాలంట అన్న. అవన్నీ చూసుకోను, ఏం ఫలాలో ఏమో. సరే అని ఒకసారి చూడరా గూగుల్లో. చూస్తాను. ఏ రారే మా ఊన నేను తెంపితే దారి అక్క. ఏమైంది తమ్ముడు, అందుతలేదా? ఏమైందిరా ఆడ బాగా వంగుతీవి గారా, మీకోసం కొమ్మలెక్కి కొస కొమ్మ కొయ్యి వెప్పుతో తెంపిస్తాని. ఇప్పుడు ఏమైంది, భూమి నుంచి అందుకునే కొమ్మనే నీకు అందుతలేదు, ఇంకా నువ్వు కొస కొమ్మ కోతావారా? అంటే ఇక్కడి నుంచి చూస్తే కిందికే అనిపించింది, అది తెంపుదానేసరికి దూరం అయింది. గట్టెట్టయిందే నాకంది, నీకు భలే అందిందేమే. అవి దూరం ఉండు కాదురా, అవిటికి నువ్వే దూరం ఉన్నావు. కలరే అనుకున్నా, హైట్ కూడా తక్కువనే ఉన్నావు. ప్రపంచంలో అతి దరిద్రమైంది ఏంటో తెలుసానే, మనకి ఇష్టమైన వాళ్ళు మనల్ని కర్రోడా పొట్టోడా అనుడు. సరే పొట్టన్నయ్యా. అరే ఊకేందే కర్రోడా పొట్టోడా అన్న తమ్ముడని పిలుస్తున్నావు? ఇగో నేను నా మనసు చెప్తానా, నువ్వంటే నాకు ఇష్టమే, నేను లవ్ చేస్తున్నా. ఇగో నీ విలువ బుద్ధి అయితే కర్రోడా పొట్టోడా అని విలువు, కాకపోతే దానికి బావాని తోగయాడే, అప్పుడు పొట్టి బావ కర్ర బావ అని విలువు, సప్పుడు చేస్తా. నేను మా బావనే బావా అని విలువ, నిన్నెవడు పిలుస్తారా బావా అని? నువ్వు బావాని విలువకుండా మంచిదే, ఇగో పొట్టి బావ కర్ర బావ అని విలువు. నేను అట్లా కూడా విలువ, అవసరమైతే నువ్వు నీళ్ళని బాయిలో దుంకి చచ్చినా మంచిదే. నేను నీళ్ళని బాయలు ఎందుకు దునికి చేస్తానే? ఇగో బావాని విలువకుండా మంచిదే కానీ బామ్మదాని విలువు, అట్లనే వరసగలుగుతుంది. సరే నువ్వు ఇంతగానో దండలాడుతున్నావు కదా, నేను ఇంప్రెస్ అయ్యేటట్టు ఒక కవిత్వం చెప్పు. ఇంప్రెస్సా? ఒక్క ఛాన్స్ ఇస్తావా? జీవితాంతో ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను. ఒక్క ఛాన్స్ ఇస్తావా? మనకు పుట్టబోయే పిల్లలకు ముడ్డిగా అడుగుతా. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? ఇదే అవే పూత ఈ జాలు మాకు. ఓయ్ నవ్వుకుంటూ పోతున్నాయింది, ఏం సంబంధం చెప్తలేవు? కడిగి తొక్కడనివా? అరే ఏంట్రా ఇది? నవ్వుతో అర్థమైతలేదా నల్ల మొక్క పోడా? నా పొలంలో మొలకలు వచ్చా. అరే గా పాట కాదురా, మంచి పాటే, మంచి పాట. ఈ పాట దీప మామిడికాయ తెస్తున్నా, ఇంకా బెల్లం తెస్తున్నా, మనకు కావాల్సింది ఒక చింతకాయ అంతే. అగో చింత చెట్టు గిన్నె ఉంది కానీ చింతకాయలు తెంపుకుందాం, అట్లనే అలా ఫోన్ చేసి ఈడికే రమ్మందాం, మంచి గిన్నె వేసుకుందాం. మంచి ఐడియా పా. ఓ పొరగాళ్ళు ఇదేటస్తారు. చింతకాయలు కట్టన్నా. అగో ఇన్నే ఉన్నారు కదా, తెంపిమన్నాం పా ఇల్లని, మనకు అందకపోతే తెంపిమన్నాం పా. రారి చెట్టుకు అక్కడక్కడ మంచిగా ఉన్నాయి, ఎందుకైనా చింతకాయలు మీకు? అది చారు వేసుకుంటారో తొక్కే పెట్టుకుంటారు, నీకెందుకు అంతకైనా? మళ్ళీ అందకపోతే మనం తెంపిమంటారు. అరే పిసోడా, ఆడోళ్ళకి అందనప్పుడు వాళ్ళు అడిగినప్పుడు మనం తెంపియాలరా, అప్పుడే మనల్ని మంచోళ్ళు అనుకుంటారా. అట్లా మంచోడు అన్నారా, కామాంధుడు అంటారు. అదే మగోడు అడుగుతా తెంపిస్తావారా మనం? చూద్దాం టైం బట్టి. అబ్బా చింతకాయలు బాగా మీదికున్నట్టున్నాయి, కొన్ని తెంపియరా ప్లీజ్. ఎందుకు తెంపాడు? మా తెంపిస్తాడు, ఉన్నాడుగా కామాంధుడు. ఏమో అంటాడు వెంకి. అంటే మహానుభావుడు ఉన్నాడు ఇక్కడ, తెంపిస్తాడు అని అంటాడు. నేనున్నా తెంపిస్తా, ఆగు ఎకశకాలు లేదు అనుకో. అదే చింతకాయలు అనుకొని చంపుతా, నేను తెంపించాక చూడు. అయ్యో దీప, నేను మనలోకి ఫోన్ చేస్తే మర్చిపోయినా, అలాగే చెయ్యే. నేను ఫోన్ చేద్దామని ఇంటికాడనే ఉంది నా ఫోను. చేస్తాను, వీడికి రమ్మని చెప్పాను.
హలో ఇగో మేము చిరచెట్టు కింద ఉన్నాం రారే ఉగాది పచ్చడి ఇన్నే చేసుకుందాం మన చీడ చల్ల ఉన్నది చెప్పండి రాండ్రే రమ్మని రమ్మని అలా చేసుకున్నాను సరేనే రారీ చెప్పనా సరే